దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రేపు రాష్ట్రానికి 21,000 టన్నుల యూరియా రాబోతుంది. సెప్టెంబర్ మొదటి వారం కల్లా మరో 29,700 టన్నులట. తీరకుండా రైతుల కష్టాలు. వచ్చే రేపు అదనపు యూరియా కేటాయించని కేంద్ర మంత్రి నడ్డాకు మంత్రి తుమ్మల లెటర్ రాసింది. పెండింగ్ పెట్టిన 2.38 లక్షల టన్నులను ఈ నెలలోనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉండు. మరి యూరియా వస్తుందంటే ఎవరైతే యూరియా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతారో మరి మీకు ఒక చిన్న ఉపశమనం, ఫుల్ టు ఫుల్ కాదు, ఇంకా చాలా ఉంది రావాల్సింది. 2,38,000 టన్నులు ఉంది. ఇప్పటి వరకు అయితే కొంచెం ప్రస్తుతం ఒక ఉపశమనం, ఒక 50,000 టన్నుల యూరియా రాబోతుంది. ఎవరైతే ఈ యూరియా కేంద్రాల దగ్గర పిఎస్సిఏ సెంటర్ దగ్గర రైతులు పడిగాపులు కాస్తారో మరి మీ అందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉంది. మన ఇందిరమ్మ రాజ్యం ఈ సన్నాసులు ఏం కాదు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ వీళ్ళ బాధలు లెటర్ అని చెప్పేసి పంపిస్తారు. వీళ్ళకి మంచిగా తినం మనది, దొంగగా తినం మనది అంతే. ఇప్పుడు అదే కథ నడుస్తుంది తెలంగాణలో. ఇంకేందే జిఎస్టి రేట్ల తగ్గింపుతో తెలంగాణ కంట 7,000 కోట్ల నష్టమట. తగ్గించొద్దా మరి, పెంచమంటావా చెప్పు మరి అట్నన్నా. దేశంలో ప్రజలకు ఇందిరమ్మ రాజ్యము సిలిండర్ తక్కువకిచ్చింది, పెట్రోల్ తక్కువకిచ్చిందని రాస్తారు కదా, మరి జిఎస్టి తగ్గిస్తారన్నా బాధ అవుతుందా? చూడరా 7,000 కోట్ల నష్టం ఉందంట తెలంగాణకు. రాష్ట్ర ఆదాయానికి కేంద్ర భద్రత కల్పించాలని బచ్చి విక్రమార్క అంటుండు. జిఎస్టి రేట్లపై సంప్రదింపుల సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం జిఎస్టి కౌన్సిల్లో సందేహాలు సమస్యలను లేవనెత్తుతాం, రాష్ట్రంలో వరద నష్టం రిపోర్టును కేంద్రానికి పంపుతామని వెల్లడి. ఇప్పుడు ఏం లేదు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పైన ఆధారపడతాం, జిఎస్టీలు మాకు నష్టం జరుగుతూ ఉంది, ఆర్థికంగా కాపాడాలి రాష్ట్రాన్ని అంటే మరి ఎంత బాధ ఎందుకు? మరి మీరెందుకు ఇంకా సపోర్ట్ చేయకుండా సాపుగా బీజేపీకి ఓటేయరని చెప్తే అయిపోయా. కేంద్రంలో బీజేపీ ఉంది, మరి బీజేపీ తలుసుకుని ఏమైనా అవుతుంది, మరి అందుకే కేంద్రంలో పార్టీకి ఓటేయరని చెప్పి అయిపోదు కదా బచ్చన్న. మీరు చెప్పాల్సుకుంది కదే కదా. ఈయనంటే మీటింగ్ వేయనంటే మరి ఆడ వాగిండ సేపు. రోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో తెలంగాణ, మరణాల్లో 10వ స్థానం. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2023లో నివేదికలో ఈ విషయాలు బయటకు వస్తాయంట. మరి 8వ స్థానం ఉన్నాడ. 0009 మాత్రం చలాన్ కట్టే అవకాశం రాదు. 0009 చలాన్ కట్టదు. రేవంత్ రెడ్డి కారాయాది ఇది ల్యాండ్ క్రూజర్ మా అన్నది ముందే నల్ల కలర్ ఉంటుంది, నల్ల బాల్ లెక్క సింత కడతారు ఒక్కొక్కరిని. తెలంగాణ రాష్ట్రంలో మరి యాక్సిడెంట్లు పెరుగుతారో చలాన్లు మాత్రం మీరు హైదరాబాద్లో ఏ ట్రాఫిక్ అయినా పోరి, లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ట్రాఫిక్ సిగ్నల్ కాడకైనా పోరి, సిగ్నల్ కాడ 10ల సంఖ్యలో పోలీసులు డ్యూటీ. ఏం లేదు, చలాన్ టార్గెట్ పెట్టరు, చలాన్ వసూలు చేసుకున్నారు, ఇంటికి పోరు అంతే. డ్రంక్ అండ్ డ్రైవ్ రోజు టార్గెట్లు. దీని పేరు ఏం పేరు? ఇందిరమ్మ రాజ్యం, చీకటి రాజ్యం. సో ఇంతవరకు ఈ పేపర్లో వార్తలు కనిపిస్తా ఉన్నాయి. మన రేవంత్ నాడు ఎక్కడ పోయింది పాపం? బాగానే రాజు ఈ జోలు నేను చదవనే, అసలు నాకు నచ్చవు. పల్లె నిధులపై నేరుగా కేంద్రం పర్యవేక్షణ, వాటి సొంత ఆదాయ పన్నుల నమోదుకు డిజిటల్ వేదిక, సమర్థ పంచాయత్ వెబ్ పోర్టల్ ప్రారంభించంట. దేశంలోని గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు డిజిటల్ వేదిక ద్వారా పర్యవేక్షిస్తూ ఆర్థిక నిర్వహణను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమర్థ పంచాయతీ వెబ్ పోర్టల్ను తాజాగా ప్రారంభించింది. ప్రస్తుతం పన్నేతర ఆదాయాలు గ్రామాలకు పరిమితంగా సమకూరుతున్నాయి. వీటిని సాధారణ నిధి జనరల్ ఫండ్ కింద పంచాయతీలు జమ చేస్తున్నాయి. ఇవి కాకుండా జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాలు నిధులిస్తున్నాయి. అవి సకాలంలో విడుదలవక నిర్వహణ, అభివృద్ధి, వేతనాల చెల్లింపులకు నిధుల కొరత ఏర్పడుతుంది. వీటన్నింటినీ సమీక్షించిన కేంద్ర పంచాయతీల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సన్నద్ధమైంది. ఆదాయ సేకరణకు డిజిటలీకరించి వాటి చెల్లింపును సులభతరం చేయబోతా ఉంది. గ్రామ పంచాయతీలకు ఎటుపక్క నుంచి నిధులు వస్తున్నాయి, ఎంత పోతున్నాయి,
దానికి కొసైంది, దాని మొదలైందని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి దానికోసం ఒక మంచి వెబ్సైట్ని పట్టుకొచ్చిందంట గ్రామ పంచాయతీ డెవలప్మెంట్స్ కోసం. అంటే ఓడు మింగుతాడు, ఓడు ఇటు చెక్కు పైన సంతకాలు, ఓడు ఆ చెక్కు పైన సంతకాలు, ఎవరికి నచ్చినట్టు వాడు మిగతాను గ్రామ పంచాయతీలో. అందుకే డిజిటలైజ్ చేస్తారంటే ఒక మంచి అవకాశం దేశవ్యాప్తంగా జరగబోతా ఉంది.